హాయ్ ఫ్రెండ్స్, అందరికీ దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు. నేను మీ లక్ష్మి. వెల్కమ్ టు లక్ష్మీస్ కుకింగ్ అండ్ ఆర్ట్. ఈరోజు నేను కొబ్బరి పాలతో క్షీరాన్నం ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా ఒకసారి మా పూజా మందిరాన్ని చూపిస్తున్నానండి. మేము శివభక్తులం అండి. మా ఇంట్లో ఎక్కువగా శివలింగాలు ఉంటాయి. ఇది స్ఫటిక శివలింగం అండి. తర్వాత విష్ణుమూర్తి, లక్ష్మీదేవి విగ్రహాలు ఉన్నాయి అక్కడ. ఇది కృష్ణుని విగ్రహం అండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ శివలింగం సన్ స్టోన్ శివలింగం అండి. దీన్ని మేము శ్రీశైలం వెళ్ళినప్పుడు తీసుకున్నాం. ఇక్కడ విష్ణుమూర్తి, లక్ష్మీదేవి విగ్రహాలు. తర్వాత వైట్ కలర్లోది స్ఫటిక శివలింగం. అక్కడ కార్నర్లో లైట్ కలర్లో కనిపిస్తుంది కదా, అది పాదరసలింగం. దాన్ని కూడా మేము శ్రీశైలం వెళ్ళినప్పుడు తీసుకున్నాము. ఇక్కడ వినాయకుడు, లక్ష్మీదేవి ఉన్నారండి. తర్వాత ఇక్కడ నేను శ్రీచక్రానికి ఈరోజు కుంకుమ పూజ చేసుకున్నానండి. దేవుడి మందిరం పైన కూడా ఇలా ఫొటోస్ పెట్టుకున్నానండి. సీతారాములు విగ్రహాలు ఉన్నాయి. పూజా మందిరం కింద చిన్న షెల్ఫ్ ఉంటుందండి. దానిలో ప్రసాదానికి కావాల్సిన ప్లేట్లు, ప్రసాదం, అగరబత్తులు అలాంటివన్నీ పెట్టుకుంటాను. అలాగే పూజలో చదివే మంత్రాల పుస్తకాలు కూడా ఇక్కడ ఈ షెల్ఫ్లో పెట్టుకుంటాను. అంతేనండి, ఇది మా పూజా మందిరం. ఇప్పుడు క్షీరాన్నం ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా కొబ్బరి చెక్కలను ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీలో వేసుకుని ఇలా పాలుగా తీసుకోవాలి. ఇక్కడ నేను 2 కాయలు తీసుకున్నానండి. మరీ చిక్కగా అవసరం లేదండి, కొంచెం పాల్చగా ఉన్నా పర్వాలేదు. ఇవి దగ్గరగా 1 లీటర్ వరకు ఉంటాయి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకుని 1 కప్పు రైస్, అలాగే 3/4 కప్ సగ్గుబియ్యాన్ని తీసుకోండి. సగ్గుబియ్యం కొంచెం తక్కువ ఎక్కువగా వేసుకున్నా ఏం పర్వాలేదండి. ఇప్పుడు వీటిని ఒకసారి వాష్ చేసుకుందాం. ఇలా వాష్ చేసుకున్న తర్వాత దీనిలో మనం 3 కప్స్ మిల్క్ వేసుకుందాం. 3 కప్స్ కోకోనట్ మిల్క్ వేసుకోండి. వీటిని మనం స్టవ్ పై పెట్టి 2 విజిల్స్ వరకు వేయించుకుంటే సరిపోతుంది. మీరు కావాలంటే కుక్కర్కి బదులుగా నార్మల్ బౌల్లో కూడా చేసుకోవచ్చు. కుక్కర్లో అయితే త్వరగా అయిపోతుందని నేను కుక్కర్లో చేస్తున్నాను. ఒకసారి బాగా మిక్స్ చేసుకుని దీన్ని స్టవ్ పై పెట్టి 2 విజిల్స్ వేయించుకోండి. మనకి ఎక్కువ టైం లేనప్పుడు అప్పటికప్పుడు త్వరగా చేసుకోవాలి అంటే ఇలా కుక్కర్లో చేసుకోండి, చాలా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకుని దానిలో కొద్దిగా నెయ్యి వేసుకోండి. నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత కిస్మిస్ను వేసి బాగా ఫ్రై చేసుకోండి. అలాగే జీడిపప్పును కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి. ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి మన ఇష్టం అండి. ఎంత క్వాంటిటీ కావాలో ఏం కావాలో అది మీ ఇష్టాన్ని బట్టి వేసుకోండి. మనం రెగ్యులర్గా క్షీరాన్నం చేసుకుంటూ ఉంటాం కదండి. ఒకసారి ఇలా వెరైటీగా కొబ్బరి పాలతో కూడా ట్రై చేసి చూడండి. ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీలో ఎవరైనా మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కు, రిలేటివ్స్కు షేర్ చేసి మా ఛానల్ను సపోర్ట్ చేయండి. ఇలా ఫ్రై చేసుకుని వీటిని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు కుక్కర్ ప్రెషర్ తగ్గిందేమో చూసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. కొంచెం సగ్గుబియ్యం ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుందండి, క్షీరాన్నం కదా. ఇప్పుడు మిగిలిన కొబ్బరి పాలను కూడా వేసుకోండి.
ఇవి కొంచెం పాలు ఎక్కువగానే పడతాయండి. దీనిలో వేసుకునేటప్పుడు సగ్గుబియ్యం, పెద్ద సగ్గుబియ్యాన్ని మాత్రమే వేసుకోండి. అలా అయితేనే బాగుంటుంది, చూడడానికి కూడా అందంగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని స్టవ్ పై పెట్టుకుని రైస్ అనేది బాగా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోండి. మధ్య మధ్యలో అవసరమైతే పాలను యాడ్ చేసుకుంటూ ఉండండి. ఇది మనకి కన్సిస్టెన్సీ కొంచెం పలచగానే ఉండాలండి, చల్లారిన తర్వాత మళ్ళీ గట్టిగా అయిపోతుంది. దీనిలో కొంచెం నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి. ఇది బాగా చిక్కగా అయ్యింది కదండి. కొబ్బరి పాలు ఇక లేవండి, అందుకే నార్మల్ పాలు వేసుకుంటున్నాను. ఇవి ఒక చిన్న కప్పు వరకు వేసుకోండి. మీరు చూసుకుని వేసుకోండి, మీరు ఎలా తింటారో ఆ కన్సిస్టెన్సీని బట్టి వేసుకోండి. ఇది ఇప్పుడు చూడడానికి పలచగా అనిపిస్తుంది, కానీ చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు దీనిలో ఒక పించ్ సాల్ట్ వేసుకోండి. ఒక చిటికెడైతే సరిపోతుంది. ఒకసారి బాగా మిక్స్ చేసుకుని, ఆ కుక్కర్ కలపడానికి వీలుగా లేదు కదండి, బెల్లం వేసుకుని కలుపుకోవాలి కదా, దీన్ని వేరొక దానిలోకి షిఫ్ట్ చేసుకున్నాను. మీకు అవసరమైతే కొంచెం నెయ్యిని యాడ్ చేసుకుని తర్వాత 1 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు 1.5 కప్పు బెల్లాన్ని వేసుకోండి. తీపి అనేది మీరు మీ ఇష్టాన్ని బట్టి వేసుకోండి. నేను ఇక్కడ ఆర్గానిక్ బెల్లాన్ని వేసుకుంటున్నానండి. ఇదైతే హెల్త్కి మంచిది కదా. ఈ బెల్లం అనేది ఎక్కడా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ అయ్యింది కదా. ఇప్పుడు దీనిలో మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోండి. బెల్లాన్ని వేసుకునేటప్పుడు రైస్ బాగా కుక్ అయిన తర్వాత మాత్రమే వేసుకోండి, లేకపోతే రైస్ అనేది ఉడకదు. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇది చల్లారిన తర్వాత ఇంకా గట్టిగా అవుతుందండి. చూస్తున్నారు కదండి, వేడివేడిగా ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి పాలతో క్షీరాన్నం రెడీ అయ్యింది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్స్లో తెలియచేయండి. మీ సలహాలు సూచనలను మాకు తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.